హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. మీలో ఎంతమందికి పావుబాజీ అంటే ఇష్టమండి? నాకైతే పావుబాజీ కన్నా దాని కజన్ చాలా ఇష్టం. అదేనండి తవా పులావ్. కజన్ అని ఎందుకు అంటున్నానంటే అదే మసాలాతోటి ఈ పులావ్ అనేది తయారు చేస్తారు. ఇది ఒక ఫేమస్ మహారాష్ట్ర స్ట్రీట్ ఫుడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లోనే చేసుకునే విధంగా ఈ ప్రాసెస్ని చాలా సింపుల్గా చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి. దానికోసము ఒక 10 బ్యాడ్గి ఎండుమిర్చిని నేను నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్రైండర్ జార్లోకి నానబెట్టిన ఎండుమిర్చి ఇంకా ఒక 40 గ్రాములంతా వెల్లుల్లి వేసుకుని మంచిగా కొంచెం వాటర్ తోటి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా నూనె, ఒక 1.5 టేబుల్ స్పూన్ బటర్, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసి వేసుకున్నానండి. ఫ్లేమ్ హైయే ఉంచండి. ఆనియన్ ఎక్కువ వేగా అవసరం లేదు. ఫ్లేమ్ మాత్రం మొత్తం ప్రాసెస్లో మీరు హై పెట్టుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది మంచిగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని నేను చాప్ చేసి వేసుకున్నానండి. ఇవి తొందరగా వేగడానికి కాస్త ఉప్పు కూడా వేసుకుంటాను. టమాటాలు మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ వేసేసి ఒక్క 2 నిమిషాలు దీన్ని మంచిగా వేయించుకుందాము. ఆ తర్వాత కొన్ని కాయగూరలు చాప్ చేసి వేసుకోవాలండి. ఒక పావు కప్పు చొప్పున నేను సన్నగా తరిగిన క్యారెట్, బీన్సు, క్యాప్సికము, అలాగే ఫ్రోజన్ బఠానీ వేసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కప్ అంతా సన్నగా తరిగిన క్యాబేజ్. క్వాంటిటీస్ మీ ఇష్ట ప్రకారంగా మీరు మార్చుకోవచ్చండి. మీకు ఏది ఎక్కువ ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నాకు ఇక్కడ క్యాబేజ్ యొక్క క్రంచ్ చాలా ఇష్టం, అందుకని దాని క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్ మీదే ఒకసారి బాగా సాటే చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 150 గ్రాములు నేను పనీర్ని చాప్ చేసి వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను కూడా చాప్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ద హీరో ఇంగ్రీడియంట్ పావుబాజీ మసాలా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. 2 కప్పులంత బాస్మతి రైస్ని ఉప్పు పసుపు వేసి ఇదిగోండిలా చక్కగా పొడి పొడిలాడేటట్టు ఉడికించి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలాలో కొంచెం వాటర్, ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత వాటర్ వేసి ఒక్కసారి కలుపుకొని ఈ ఉడికించిన రైస్ని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ తురిమిన బీట్రూట్, అలాగే ఒక 2 టీ స్పూన్స్ అంతా నిమ్మరసము, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి మంచిగా జాగ్రత్తగా నిదానంగా దీన్ని మనము కలుపుకోవాలండి. ఇంకా లాస్ట్గా మీరు కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి, తగినంత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. అంతేనండి, మనకి తవా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మంచిగా వేడి వేడి తవా పులావు మనకి ఇది లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ ఇంకా అప్పడంతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ప్రాసెస్ చూసారు కదా, చాలా ఈజీ. సో రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి ప్లీజ్ నా రెసిపీస్ని షేర్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.